ప్రభుత్వం పని ప్రజలకు ఎక్కువ లాభం వచ్చే పని చేయాలి కదా. ఇక పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తోన్న నిరసన ప్రదర్శనల్లో గత 15 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న ప్రముఖ విద్యావేత్త అలాగే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. బీపీ క్రమంగా పడిపోతోంది. ఇప్పటి వరకు ఈ 15 రోజుల్లో వాంగ్చుక్ 8 కేజీల బరువు కూడా తగ్గారు. ప్రధానంగా వాంగ్చుక్ చేస్తోన్న డిమాండ్స్ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. అలాగే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి. కానీ ప్రభుత్వం నుంచి అయితే స్పందన కనిపించడం లేదు సార్. హైదరాబాద్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా మీరు సోనం వాంగ్చుక్తో కలిసి పాల్గొన్నారు. ఏంటి సార్ ప్రభుత్వ స్పందన మీద మీ కామెంట్? సోనం వాంగ్చుక్ ప్రాణాలైనా తీస్తాం కానీ ధర్మేంద్ర ప్రధాన్ పదవిని కాపాడుతాం అంటున్నారు. సోనం వాంగ్చుక్ ప్రాణం పైన మంచిదే, మా ధర్మేంద్ర ప్రధాన్ పదవి ముఖ్యం. సో అడుగుతున్న ఏంటి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరే కాదు, పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతున్నారు. సో మీకు మెడిసిన్ ఎగ్జామ్ రాసే బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోండి అని అంటున్నారు. సో ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉండదా? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేని రోడ్డు ప్రమాదంలో, రైలు ప్రమాదంలో, విమాన ప్రమాదంలో, ఒక ప్రైవేట్ పరిశ్రమలో డిజాస్టర్లో, ఒక నదిలో ప్రమాదం జరిగితే మీరు నష్టపరిహారం ఇస్తారు కదా, ఎక్స్ప్రెస్ ఇస్తారు కదా. మరి ఇది ప్రభుత్వము తప్పిదం వల్ల జరిగిన డిజాస్టర్ కదా. ప్రభుత్వ తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయిన బిడ్డలకు కుటుంబాలను ఎందుకు ఆదుకోకూడదు? ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారాల్లోనే ప్రభుత్వాలు నష్టపరిహారం ఇచ్చినప్పుడు ప్రభుత్వ అసమర్థత వల్ల, ప్రభుత్వ చేతకానితనం వల్ల, ప్రభుత్వంలో ఉన్న అవినీతి వల్ల జరిగినటువంటి ఘటన కదా ఇది. మరి దాన్ని నష్టపరిహారం ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు అంటే డబ్బులు కాదు అక్కడ ఇష్యూ. ఇస్తే మేము ఒప్పుకున్నట్టయితే మా వైఫల్యాన్ని అని. మరి అదే నిజమైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు. దానికి రోడ్డు ప్రమాదం మీరు కారణం అని ఇవ్వడం అనుకుంటాడా? కానీ ఇక్కడ నీట్ ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కనుక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ను తాము ఆపలేకపోయాం కనుక తమ అసమర్థత వల్లనే చనిపోయారని అంగీకరించాల్సి వస్తుంది అనే భయంతో కదా ఇక విద్యామంత్రి రాజీనామా పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతున్నారయ్యా. లాల్ బహదూర్ శాస్త్రి వారసులం మనం. ఆయన రైల్వే యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే రాజీనామా చేశాడు, ఎందుకంటే నా నైతిక బాధ్యత అని. సో ఇవాళ పొలిటికల్ మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నేను మీరు అన్నట్లు హైదరాబాద్లో సోనం వాంగ్చుక్తో పాటు కలిసి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ విద్యామంత్రి కాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ విద్యామంత్రి కాడు. ఎవరవుతారు విద్యామంత్రి? మరో బీజేపీ నాయకుడే అవుతారు. కానీ ఎక్కడో ఒక చోట మంత్రులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అప్పుడు మోడీ ప్రభుత్వానికి లాభం, బీజేపీకి లాభం. సమ్ సార్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతున్నారు అంతే, వేరేది ఏమి అడగడం లేదు. పొలిటికల్ అకౌంటబిలిటీ రీత్యా మీరు రాజీనామా చేస్తే ఒక మెసేజ్ వెళ్తుంది అధికారులకు, రాజకీయ నాయకులకు, సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఎస్, రాజకీయ జవాబుదారీతనం ఈ ప్రభుత్వానికి ఉంది అని. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ప్రాతిపదికే పొలిటికల్ అకౌంటబిలిటీ కొరకు జరిగిన ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్. కరప్షన్ అంటే కేవలం డబ్బులు తినడమే కాదు, చేయాల్సిన పనిని సరిగా చేయకపోవడం కూడా కరప్షనే. చాలామంది ఏమనుకున్నారంటే కరప్షన్ అంటే లంచం తీసుకోవడమే అంటారు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ, ఇఫ్ యూ డు నాట్ డూ ఇట్ ఈస్ ఆల్సో కరప్షన్. వేరేది ఏమి లేదు, డబ్బులతో సంబంధం లేదు. సో వెన్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ కదా. అది మరి కొత్తగా వచ్చింది కాదు, లాస్ట్ ఇయర్ జరిగింది లీక్, గత 2-3 కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. ఒక్క నీటే కాదు, సిబిఎస్ఈలో గందరగోళం, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో గందరగోళం. మరి మోడీ అయితే ముఖ్యం ఆయన నినాదంతో వచ్చారు కనుక అయ్యా మీ విశ్వాసాన్ని చూపెట్టండి అని అంటున్నాను. దానికి ఇలా సోనం వాంగ్చుక్ నార్మల్గా అయితే అట్లీస్ట్ అండర్ స్ట్రైక్ బ్రేక్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి బలవంతాన మీకు దీక్ష విరమణ చేస్తారు, అవునా కాదు? ఇది అంతగా చూస్తున్న పనే కదా. చూడండి, మీరు ఇక్కడ అసలు ప్రభుత్వం అడవి పోవడం కూడా లేదు అంటే దేనికి సంకేతం? మీరు ఎక్కడ నేను బోలెడు అండర్ స్ట్రైక్లో పాల్గొన్నాను, నా లైఫ్లో అనేక దీక్షలలో పాల్గొన్నాను. సాధారణంగా దీక్ష 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు వచ్చే వరకు డాక్టర్లు వస్తారు, పరిశీలిస్తారు, వెంటనే షిఫ్ట్ చేయాలంటారు. ప్రభుత్వం అదే నిర్వాహకులు ఒప్పుకోరు. రాత్రి 12 గంటల ఆ ప్రాంతంలో జనం లేని సమయంలో వస్తారు. ఒక 20 మంది ఆ దీక్షలో కూర్చుంటారు, 200 పోలీసులు వస్తారు. ఆ దీక్షను టెంట్ తీసేస్తారు. ఆ దీక్ష చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి
హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు, దీక్ష బలవంతంగా ముగిస్తుంది. ఇది ఎక్కడైనా జరిగే వ్యవహారం, డెమోక్రసీలో ఇది ఒక సహజ పరిణామం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? సో మీరు సోనం వాంగ్చుక్ 15వ రోజు దీక్ష అయినా మీరు ఆయనే విరమించుకోవాలి. చూడండి, దీక్ష విరమించుకున్నాడని ఆయనకు చెడపే రావాలి. లేదు, ప్రాణం పోతే పని అయిపోతుంది, లడఖ్లో కూడా మాకు ఎదురుండదు అనే ధోరణి కాకపోతే ఏంటి? సో ఆయన ఎవరు? ఒక పర్యావరణవేత్త, ఒక విద్యావేత్త. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు కొన్ని రోజులు. సో ఆయన ఏం తీవ్రవాది కాదు, ఆయన ఏమీ 100 కోట్ల డబ్బులు తిన్నోడు కాదు, ఆయన రామ మందిరంలో భక్తుల విరాళాలు దొంగతనం చేసిన దుర్మార్గుడు కాదు, రామ మందిర నిర్మాణం కొరకు అడ్డగోలుగా భూములు ఎక్కువ రేటుకి ఇచ్చి కొన్నోడు కాదు. ఆయన ఎవరు? ఆయన కల్తీ మద్యం తయారు చేసినోడు కాదు. ఆయన ఎవరు? ఒక లడఖ్ లాంటి ఒక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కొరకు, పేదల చదువు కొరకు పోరాడేటువంటి ఒక సోషల్ యాక్టివిస్టు. అతని ప్రాణం పోయినా మంచిదే, మేము పట్టించుకోము అంటే ఎంతకన్నా అన్యాయం ఉంటుందా? అందువల్ల నరేంద్ర మోడీ గారు కోరేది, అయ్యా సోనం వాంగ్చుక్ను కాపాడండి. సమాజంలో ఈవెన్ బ్రిటిష్ పాలకులు కూడా స్వాతంత్ర సమర కాలంలో కూడా నిరాహార దీక్షలు చేస్తున్న వారిపైన ఇంత నిర్లిప్తంగా లేరు. ఉంటే దేశమంతా అల్లకల్లోల మీద కదా. పొట్టి శ్రీరాములు త్యాగం గురించి ఈనాటికి మాట్లాడుకుంటాం కదా మనం. గాంధీ మహాత్ములు ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా గాంధీ మహాత్ములు చావని అనుకోలే. గాంధీ మహాత్ములు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినా గాంధీ మహాత్ములు చావని నేను నిరాహార దీక్ష చేస్తే ముట్టుకొని అనలే. సో అందువల్ల కనీసం మీరు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆయనతో చర్చలు జరిపి ఆయనతో ఆ దీక్షను విరమింపజేయచ్చు, లేదా బలవంతానైనా దీక్షను విరమింపజేయచ్చు. అదేం తప్పు కాదు. ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది, ప్రజల పని ప్రజలు చేస్తారు. మీకు ఒక రైట్ టు లైఫ్ ఇది ఫండమెంటల్ రైట్ కదా. జీవించే హక్కును బలవంతంగా తన జీవితాన్ని తాను ముగిస్తానన్న చట్టం ఒప్పుకోదు కదా. చట్టం ఒప్పుకోదు కదా. ఈవెన్ అది రైట్ టు లైఫ్ ఇది ఫండమెంటల్ రైటే కాదు. సో యూ కెనాట్ వైలేట్ యువర్ ఓన్ ఫండమెంటల్ రైట్ ఆల్సో కదా. సో మరి ఎందుకు ప్రభుత్వం మరి ఆలోచించదు? మీరు ఎవరైనా ఒక అతను బహిరంగంగా నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా అంటాడు, పోలీసులు ఊరుకుంటారా చెప్పండి నాకు? వెంటనే ఆపుతారా లేదా? ఆపి కేసు పెడతారా లేదా? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారా లేదా? మరి ఇది బహిరంగంగా ఆయన ఒక ప్రజా సమస్య పైన ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకోకపోతే అన్యాయం కదా. నా విజ్ఞప్తి సోనం వాంగ్చుక్ కూడా ఇలాంటి ప్రభుత్వాల పట్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోకూడదు. అసలు దీక్ష విరమించి మరింత ఉధృతమైన పోరాటానికి పిలిపియాలి. అందువల్ల ప్రాణాలు కోల్పోవడం సమస్యలకు పరిష్కారం కాదు, బ్రతికి పోరాడమే సమస్యకు పరిష్కారం. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 130వ